వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు విద్యా ఉద్యోగ అవకాశాల లైవ్ షో. చాలా మంది ఏంటంటే ఆర్థికంగా వెనకబడి ఉంటారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా సరిగ్గా చదువు చెప్పరేమో, ఇప్పుడు అసలు క్వాలిటీ లేదు అనుకొని చాలామంది ప్రైవేట్ స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఓకే, బాగా డబ్బులు మేము కట్టుకోగలం ఫీజు అనుకున్న వాళ్ళు మంచి స్కూల్స్లో వెళ్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో లో బడ్జెట్ స్కూల్స్ అనేవి చాలా మటుకు వచ్చాయి. వీళ్ళందరూ ఏంటంటే లో బడ్జెట్ మూవీ కదా, స్కూల్ కదా, సో ఈ ఇయర్ అంతా కూడా ఇలా ఉంటుంది, బాగానే ఉంటుంది, మరి గవర్నమెంట్ స్కూల్స్ కంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ చాలా బెటర్ కదా అనుకుని చాలామంది పేరెంట్స్ అంటూ ఉంటారు. బట్ మరి లో బడ్జెట్ స్కూల్లో దానికి తగినట్టుగా విద్య అనేది మనకు దొరుకుతుందా? మరి విద్య అలాగే ఉంటుందా? లేదు లో బడ్జెట్ అయినా కూడా విద్య చాలా బాగా ఉంది అని అనుకుంటే బెటర్, పర్వాలేదు, లేదనుకున్నప్పుడు మరి ఏం చేయాలి? అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి. దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ సతీష్ గారితో మాట్లాడవచ్చు. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. సో మనం చూస్తున్నాం లో బడ్జెట్ స్కూల్స్ ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయి. లో బడ్జెట్ మూవీస్కి రెస్పాన్స్ ఎలా ఉంటుందో స్కూల్స్కి కూడా అలాగే ఉంటుందంటారా? లేదులేండి, దాంట్లో ఉన్న క్వాలిటీ విద్య మనకి అందుతుందా? మూవీస్ వేర్లేండి, లో బడ్జెట్ అని హిట్ అయితే అది 100 కోట్లైనా చేయొచ్చు. ఎడ్యుకేషన్కి వచ్చేటప్పుడు అట్లా కాదండి. ఎలా ఉంటుందంటేనండి, ఎక్కువగానంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 40,000 స్కూల్స్ ఉన్నాయనుకోండి, కాలేజ్ జూనియర్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కలిపిన. సో దీంట్లో మీకు ఒక 10,000 పైన 12,000 వరకు కూడానండి లో బడ్జెట్ స్కూల్స్ ఉంటాయి. లో బడ్జెట్ స్కూల్ అంటే ఒక 15,000-20,000 రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది ఇయర్ మొత్తానికి. టీచర్ ఇచ్చేది కూడా వాళ్ళు 8,000, 7,000, 10,000 ఆ రేంజ్ అండి. అదేమవుతుందంటే పాప స్కూల్ వాళ్ళు తప్పు అని అంటాక లేదు కదండి, ఫీజు తక్కువ తీసుకుంటున్నారు కాబట్టి ఆబ్వియస్గా టీచర్స్కి తక్కువ ఇస్తారు కదండి. మనం వాళ్ళ పర్స్పెక్టివ్లో మనం ఆలోచన చేయాలి కదండి. ఫీజు ఎక్కువ పెడితేనేమో అందరూ ఎఫర్ట్ చేయలేరు. వీళ్ళేమో గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే చదువు రాదేమో, ప్రైవేట్ స్కూల్కి వెళ్తే వస్తుందేమో చెప్పి వీళ్ళు వస్తారండి. ఇవన్నీ లాట్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామికల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. అది పక్కన పెడదాం, ఆ యాంగిల్లోకి మనం వెళ్ళొద్దు. బట్ ఓవరాల్గా ఈ పర్టికులర్ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారన్న పర్స్పెక్టివ్లో మనం వచ్చినట్లయితే వీళ్ళకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్లో ఏ విధంగా అయితే క్వాలిటీ ఉంటుందో లో బడ్జెట్ స్కూల్లో ఉన్న పిల్లలకు కూడా అదే క్వాలిటీ ఉంటుందండి. ఇంకా తక్కువ కూడా ఉంటుంది. కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ అయితే బెటర్గా ఉన్నాయి యాక్చువల్గా. సో దీన్ని మనం ఎట్లా చూడాలంటేనండి, అది యాక్చువల్గా ఏంటంటే ఇది చాలా మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియా అంటే వీళ్ళు ఎవడో మాట్లాడి ఈ స్కూల్స్ గురించి. యాక్చువల్గా అంటే ఈ స్కూల్స్ గురించి నాకు ఎప్పటి నుంచో ఒక ఐడియా ఉందండి. అంటే నేను బట్ ఆఫ్ కోర్స్ నేను చేయగలుగుతానా లేదో తెలియదు, నేను ట్రై చేస్తూ ఉంటానో తెలియదు. కానీ యాక్చువల్గా ఏంటంటేనండి, ఈ లో బడ్జెట్ స్కూల్స్లో ఉన్న టీచర్స్ జనరల్గా తక్కువ శాలరీస్తో ఉంటారు కాబట్టి పాపం వాళ్ళకి పెద్దగా ఇగో కూడా ఉండదండి. అసలు ఈ టీచర్స్ అందరినీ పట్టుకుని ట్రైనింగ్ ఇవ్వాలండి. ఇండియాలో ఇప్పటివరకు లేదండి. లో బడ్జెట్ స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్స్కి మళ్ళీ తక్కువ లో బడ్జెట్ పెట్టి ఎవడో నాలంటాడు సంవత్సరానికి 500, 1000 లేకపోతే 1500 పెట్టి ఆన్లైన్లోనో లేకపోతే ఆఫ్లైన్లోనో మొత్తం మీద ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేయాలండి. ఇట్ ఇస్ అ ఫస్ట్ ప్రైమరీ రిక్వైర్మెంట్ అండి మన భారతదేశానికి ఒకటి. సో ఫ్యూచర్లో డెఫినెట్గా లో బడ్జెట్ స్కూల్స్ ఎవరైతే ఉంటారో నేను ఈ కార్యక్రమం ద్వారా ప్రాబబులీ అంటే జనరల్గా నాకు ఏదో ఒక రకంగా కానీ కమ్యూనికేట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా లో బడ్జెట్ స్కూల్స్ నేను ఐడెంటిఫై చేసుకుని నోట్ చేసుకుంటానండి. సో ఇది నేను అంటే ఈ ఎపిసోడ్ ద్వారా అంటే నేను లో బడ్జెట్ స్కూల్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో ప్రిన్సిపల్స్ కానీ మేనేజ్మెంట్స్ కానీ ఇది నేను ఓపెన్గా నేను చెప్తున్నటువంటి సజెషన్. ప్లస్ నన్ను కాంటాక్ట్ చేయమంటున్నాను. నేను ఏం చేయగలంటేనండి వీళ్ళకి నేను అనుకోవడం ఏంటంటే ఈ స్కూల్లో ఉన్న పిల్లలకి ఏం చేయాలంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఒక డిజిటల్ బోర్డు పెట్టేయాలండి. వాళ్ళకి డిజిటల్ బోర్డు మొత్తం పెట్టేసండి, ఫుల్ ఆన్లైన్ కోచింగ్ ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8th క్లాస్లో మ్యాథమెటిక్స్ చెప్పాలండి, 8th క్లాస్ మ్యాథమెటిక్స్ 100 గంటలు చెప్తారనుకుందాం స్కూల్లో, ఉదాహరణకి అంటే జస్ట్ ఉదాహరణకి. అంటే తక్కువ టైంలో చెప్పాలంటే సపరేట్ ఎపిసోడ్ చేస్తాను నేను, ప్రాబ్లీ ఈ వారంలోనే వస్తుంది మీకు. అదేంటంటే కొన్ని కాన్సెప్ట్స్ మాత్రం మనం ఆన్లైన్లో చెప్పాలి. అది లైవ్ క్లాసెస్ అండి, రికార్డెడ్ కాదు, లైవ్ అండ్ మ్యాండేటరీ. ప్రతి స్టూడెంట్ కూర్చోవాలి అక్కడ. కూర్చుని కానీ మనం కానీ రోజుకి 1 రూపాయి తీసుకుని అంటే స్టూడెంట్ దగ్గర 360 రూపాయలు తీసుకుని లో బడ్జెట్ స్కూల్ అన్నిటికీ లైవ్ క్లాసెస్ ద్వారా ఫుల్ సబ్జెక్ట్ లైవ్, ఫుల్ ఆన్లైన్ కాదు మళ్ళీ, ఇది ఎక్కడ లేదండి ఇండియాలో. అంటే ఓన్లీ కాన్సెప్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ 8th క్లాస్లో మ్యాథమెటిక్స్ ఉంది, 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఒక 200 అవర్స్ చెప్పాలనుకుందాం ఉదాహరణకి, వాళ్ళ స్కూల్ షెడ్యూల్ ప్రకారం. మనం ఒక 50 గంటలు చెప్తాం అంతే. ఇంట్రెస్టింగ్ పర్సెంటేజ్ ఎలా కట్టాలి, రేషియోలు ఎలా కట్టాలి, లేకపోతే మల్టిప్లికేషన్స్ ఏంటి, ఇలా బేసిక్ కాన్సెప్ట్స్ మనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ టీచర్స్ ఎడ్యుకేట్ అవుతారు, స్టూడెంట్స్ కాన్సెప్ట్స్ వస్తాయి, మిగిలిన 80% టీచర్స్ చెప్పాలి. ఇట్స్ నాట్ దట్ నా ఉద్దేశం 100% నేను 100% చెప్పను. అంటే నేనేం చేస్తాను, బేసిక్స్ని డెప్త్లో నేను 25% ఆఫ్ ది క్లాసెస్ 20% ఆఫ్ ది క్లాసెస్ నేను చెప్పి
టీచర్స్ కూడా వినమని చెప్పి మిగిలిన 80% టీచర్సే చెప్పాలి, అవసరమైతే టీచర్స్కి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. మొత్తం టేక్ ఓవర్ చేయకూడదు మనం, మొత్తం ఆన్లైన్ అనేది అడ్వైజబుల్ కాదు కాబట్టి ఇది జనరల్గా నేను అనుకుంటున్నానండి చేద్దామని చెప్పేసి. సో డెఫినెట్గా లో బడ్జెట్ స్కూల్స్ ఎవరైతే ఉంటారో స్కూల్ మేనేజ్మెంట్స్ కానీ స్కూల్ ప్రిన్సిపల్స్ కానీ లేదా స్టూడెంట్స్ తాలూకా పేరెంట్స్ కానీ డెఫినెట్గా వీలున్నంత వరకు నన్ను కాంటాక్ట్ మెసేజ్ ఏదైనా పెట్టి నన్ను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే జనరల్గా అట్లీస్ట్ అంటే 83392833. సో జనరల్గా మెసేజ్ పెట్టినట్లయితే డెఫినెట్గా ఆ స్కూల్స్ నేను అట్లీస్ట్ ఒక 50 స్కూల్స్ 100 స్కూల్స్ తీసుకుని ఈ లో బడ్జెట్ స్కూల్స్ని మాత్రం డెఫినెట్గా ఏదో ఒకటి చేయాలన్న తపన అయితే నాకు ఉంది. టీచర్స్కి చేయాలి, స్టూడెంట్స్కి చేయాలి, అది ఫుల్ ఆన్లైన్ అవ్వకూడదు. మనం తీసుకునే డబ్బులు కూడా అంటే అది కూడా వాళ్ళకి బర్డెన్ అవ్వకూడదు. కరెక్ట్, మంచి అంటే ఏ యాంగిల్లో చూసినా కూడా, ఎందుకంటే వాళ్ళకి పాప 9వ తరగతోడు 6వ తరగతి పుస్తకం చేయలేడు. అవును సార్. సార్ మాట్లాడదాం, ఒక కాలర్ లైన్లో ఉన్నారు, సుబ్రహ్మణ్యం హైదరాబాద్ నుంచి. హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ మీది పర్సనల్ గా డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా సార్, అది ఛానల్ ఇప్పుడు ఎందుకు తీసేస్తారు సార్? దాంట్లో చాలా కంటెంట్ ఉంది సార్. అది అంటే ఛానల్ మనం తీయలేదండి, అది అయితే చిన్న ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఇది అయిందండి. ప్రాబుల్ అది రిస్టోర్ అవుతుందండి. ఒకవేళ రిస్టోర్ అవ్వకపోయినా మళ్ళీ ఏదో విధంగా నేను అందులో పెడతాను. బట్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ ఫేస్బుక్ ఉంటుందండి, ప్రాబబ్లీ అందులో కూడా చేయాలండి. నాకు కుదరక చేయట్లేదండి. మన దాంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తానంటే మన దాంట్లో రెగ్యులర్గా నేను చేయలేకపోతున్నాను. సో వేరే ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు తెలుసు, నన్ను ప్రైమ్ లైన్ ఛానల్కి సంబంధించి నేనే ఓనర్ అనుకుంటున్నాను. చాలా మంది వ్యూవర్స్ పాపం తెలియదా. సో నేను మామూలుగా వస్తాను, నేను అసోసియేట్ అయ్యాను, నేను చేస్తాను. ఇప్పుడు ఇందులో వేరే వీడియోస్ ఉంటాయండి, కొన్ని కమర్షియల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి మన ప్రైమ్ లైన్లో. బట్ జనరల్గా అది నాకు రిలేషన్ ఉండదు. అది ఇప్పుడు చాలామంది అనుకుంటారంటే ఇప్పుడు నిన్న ఏదైనా ఒక కమర్షియల్ వీడియో ఏదైనా మన దాంట్లో వేశారనుకోండి, అఫ్కోర్స్ ఆ ఛానల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళు చేస్తారంటారు. ఇట్స్ నాట్ దట్ ఈ ఛానల్లో నేను ఓనర్నే కాదు, లేకపోతే ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఛానల్కి నేను సోల్ ప్రొపరేటరీ కాదు. కాబట్టి జనరల్గా ఇందులో వేసిన వీడియోస్ కూడా కొన్ని ఏదైనా కమర్షియల్ వీడియోస్ ఉన్నట్లయితే ప్రాబబ్లీ అది నాకు రిలేషన్ ఉండదండి. సో జనరల్గా ఆ కమర్షియల్ ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే అది ఛానల్కి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం దానికి వెళ్ళిపోతుంది. బట్ ఇన్ జనరల్గా అయితే మాత్రం క్వాలిటీ ఉన్న ఎడ్యుకేషన్కి సంబంధించి, క్వాలిటీ ఉన్న కాలేజెస్కి సంబంధించి మాత్రం నేను ఎప్పుడైనా సరే ప్రమోట్ చేస్తాను. దానికి సంబంధించి మాట్లాడుతాను, వేరే వాటి గురించి నేను మాట్లాడను. వేరే దానికి సంబంధించి మనం మాట్లాడి ఇది ఉండదండి. సో ప్రాబబ్లీ అది రిస్టోర్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అబ్బాయి క్వశ్చన్కి డెఫినెట్గా అయిన తర్వాత నేను అందులో కూడా ఎంత కొంత కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సార్ అయితే ఇప్పుడు ఈ లో బడ్జెట్ స్కూల్స్ గురించి అంటున్నారు కదా, అయితే మరి టీచర్స్కి కూడా ఇచ్చేది 8,000 9,000 అంతేనండి. వాళ్ళు కూడా క్వాలిటీ ఉంటారు? ఉండరండి పాపం, వాళ్ళు తప్ప అంటే 8,000 ఇంటర్ డిగ్రీ ఉండరండి పెద్ద క్వాలిటీ పాపం. అంటే ఇప్పుడున్న కాదండి, లో బడ్జెట్ స్కూల్లో 9వ తరగతి 6వ తరగతి లెక్కలు రావు, 10వ తరగతి 7వ తరగతి రావు, చేయలేరండి పాపం వాళ్ళు. ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు యాసర్ రిపోర్ట్ ఏఎస్ఈఆర్ రిపోర్ట్ ఉంటుందండి. వీడియో చూసిన వాళ్ళు దయచేసి ఆ రిపోర్ట్ డౌన్లోడ్ చేసి చదవండి. భయంకరమైనటువంటి ఫ్యాక్ట్స్ అండి. అది చదివితే యూడిఐఎస్ఆర్ రిపోర్ట్ కానీ యాసర్ రిపోర్ట్ కానీ చదివితే చాలా బాధ కలుగుతుంది, కళ్ళంటే నీళ్ళు వస్తాయి మనకి. అంత భయంకరంగా ఉంది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. మనం అనుకున్నట్టుగా ఏదో కార్పొరేట్లో ఉన్నటువంటి టాప్లో ఉన్నటువంటి 1-2% గురించి ఎక్కువగా మనం మాట్లాడతాను, నేను కూడా అదే మాట్లాడతాను. బట్ ఇంకొంచెం లోతుగా వెళ్ళినట్లయితే ఇవన్నీ చాలా భయంకరమైనటువంటి నిజాలండి. ఇవన్నీ కూడా చాలా మందికి అక్షరాలు రావండి, ఇంగ్లీష్ పేర్లు రాసుకోవడం రాదు, అక్షరాలు రావు, కూడికలు భాగాహారాలు రావండి. ఇప్పుడు టమాటాలు 2 కేజీ 30 లేకపోతే కేజీన్నర రాయి లేరా అంటే రాళ్ళు కలిపి వేయలేడండి. గడియారంలో ముళ్ళు చూసి గడియారం రోమన్ అంకెలు ఉంటే గడియారం చెప్పలేరండి. అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా వరస్ట్గా ఉన్నటువంటి క్వాలిటీ ఎక్కువ అయిపోయిందండి మనకి. 80-90% ఆఫ్ ది పీపుల్కి అసలు సరైన ఎడ్యుకేషన్ అందట్లేదండి. వైద్యం కూడా ఇది బేసిక్ ప్రాబ్లం అండి. ఇది కంట్రీకి సంబంధించిన ప్రాబ్లం అది. అంటే ఇప్పుడు నేను చెప్పగలను, బట్ నేను నా వరకు అయితే మాత్రం డెఫినెట్గా ఈ లో బడ్జెట్ స్కూల్స్కి సంబంధించిన వాళ్ళు అలాగే లో బడ్జెట్ స్కూల్స్తో పాటు ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా అంటే వీలున్నంత వరకు కూడా 1 రూపీతోనే అంటే 360 రూపీస్తోనే, అంటే అలా అని చెప్పి నేను 100% ఎడ్యుకేషన్ ఆన్లైన్ అని చెప్పట్లా. ఓ 10% ఆఫ్ ది, ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్ జేఈ ఫౌండేషన్ చెప్పాలండి, 8th క్లాస్ జేఈ ఫౌండేషన్లో ఫిజిక్స్ చెప్పాలంటే 300 గంటలు చెప్పాలనుకుందాం, 30 గంటలు చెప్తాను నేను. 30 గంటల కాన్సెప్ట్స్ కానీ డీప్గా నేను చెప్పి వదిలేసి మిగిలిన రిసోర్సెస్ ఫ్రీగా ఉన్నాయి కదా, అవి ఇచ్చి చదువుకోమంటమే. మొత్తం చెప్పాల్సిన అవసరం లేదండి స్టూడెంట్కి. సెల్ఫ్ లెర్నర్స్ ఉన్నారండి. ఇంకొకటి చాలామంది మన భారతదేశంలో మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే సెల్ఫ్ లెర్నింగ్ చేయడానికి ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. ఇప్పుడు సివిల్ సర్వీస్ దగ్గర నుంచి, జేఈ దగ్గర నుంచి, నీట్ దగ్గర నుంచి, ఆల్ కాంపిటేటివ్ గవర్నమెంట్ ఉద్యోగాలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇలాంటి గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నింటి, గేట్ ఎగ్జామ్ లాంటి ఎగ్జామ్స్ సెల్ఫ్గా చదివేదానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ రిసోర్సెస్ పెరిగినాయి కాబట్టి కోచింగ్ వెళ్ళి లక్షలు కట్టాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నారు. ఒకటి ప్లస్ కోచింగ్ వెళ్ళటం వల్ల టైం వేస్ట్, ఆ పర్స్పెక్టివ్ కూడా ఒక యాంగిల్ ఉంది ఇక్కడ. కోచింగ్ వెళ్ళటం వల్ల అందరికీ బెనిఫిట్ అవుతుందంటే బెనిఫిట్ అవ్వదు. సో యాక్చువల్గా అది కూడా నాకు ఒక ఐడియా ఉందండి. ఎట్లా అంటే మనం ఒక సెల్ఫ్ లెర్నర్స్ బిల్డింగ్ అని చెప్పి ఒక బిల్డింగ్ని క్రియేట్ చేసి హాస్టల్ ఒకటే ఇస్తాం వాళ్ళకి, అంతే. టీచర్స్ ఉండరు, వాడు ఓన్గా చదువుతాడు. 15 రోజులకు ఒకసారి ఎవడో 4 వచ్చి ఇంటరాక్ట్ అవుతాడు. అంటే ఇట్స్ ఓన్లీ గైడింగ్ చేయడం, మెంటరింగ్ చేయడం అంతే. అంటే డిసిప్లైన్గా ఉండాలి స్టూడెంట్.
వాడికి అకామిడేషన్ ఉండాలి. ఇప్పుడు మీరే ఉన్నారండి స్టూడెంట్, చదువుకుందాం అనుకుంటున్నారు, నేను డిసిప్లైన్గా ఉన్నారు, చదువుకుంటారు. ఆన్లైన్ రిసోర్సెస్ ఉన్నాయి కదా, ఆన్లైన్ కోచింగ్లు ఉంటాయి, లేదా ఆన్లైన్ బుక్స్ ఉన్నాయి, లేదా మెటీరియల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఓన్లీ ఎలా చదవాలో తెలియదు అంతే. నీకు ఏం చదవాలో తెలియదు, ఎలా టైం టేబుల్ చదవడం, మధ్యలో ఇబ్బంది వచ్చినప్పుడు డౌట్లు క్లారిఫై చేయడానికి ఏముంది, ఒక టీచర్ని నెలకు ఫిజిక్స్కి ఒకసారి, మ్యాథ్స్కి ఒకసారి, కెమిస్ట్రీ ఒకసారి ఇచ్చారనుకోండి, జై తీసుకుంటాడు. అంటే ఇట్స్ నాట్ దట్, అంటే కోచింగ్ ఇండస్ట్రీ అంత అగ్రెసివ్గా ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న స్టూడెంట్స్కి అవసరం కూడా లేదు. ఇది న్యూ ట్రెండింగ్. ఇది మేబీ వాళ్ళకి కావాల్సింది ఏంటి కాదు, భయం ఏంటానికి ఇంట్లో కూర్చుంటేనే నేను చదువుతున్నది కరెక్టా కదా, అసలు వెళ్ళి దారి కరెక్టా కదా, నా ప్రొసీజర్ నేను ఓన్గా ఉన్నాను కదా, ఒకనే ఉన్నాను కదా, అసలు బయట వాళ్ళు ఎలా చదువుతున్నారు నాకు తెలియదు, అసలు నా నాలెడ్జ్ ఎంతవరకు నాకు ఉంది. ఈ గేజింగ్ సిస్టమ్ గేజ్ చేయలేడండి వాడు. ఆ గేజ్ చేయడానికి ఎవడో నాలంటి వాడు, లేకపోతే ఎవరో కొంచెం తెలిసిన టీచర్ పక్కన ఉండి, ఇప్పుడు నీకేం కాదు నువ్వు చదువుకోరా, ఈ పుస్తకం చదువు, ఈ చాప్టర్ ఇప్పుడు కంప్లీట్ చేసేసుకొని చదువు అని చెప్పి 15 రోజులకు ఒకసారి, నెలకోసారే, ఎక్కువ అక్కర్లా. ఓ టీచర్ వచ్చి నువ్వు వెళ్ళేది బాగానే ఉంది అని చెప్తే చాలదా? ఇప్పుడు మీరు వచ్చారండి, సార్ నేను ఈ విధంగా చేస్తున్నాను చెప్పారండి, 2 నిమిషాలు 5 నిమిషాలు బాగానే ఉందంటే సరిపోయింది కదా, అయిపోయింది. మళ్ళీ నెల వరకు నాతో పని లేదు మీకు. దట్ ఈస్ కాల్డ్ గైడెన్స్. గైడెన్స్ ఈజ్ నథింగ్ బట్ సబ్జెక్ట్ చెప్పడం కాదండి, నువ్వు వెళ్ళి దారి కరెక్టా కాదా అనేది చెప్పడం. ఏదైనా ఒకవేళ చిన్న ఇబ్బంది ఉంటే, లేదమ్మా ఇది కరెక్ట్ కాదు, ఈ టైం సరిపోదు, ఈ సబ్జెక్ట్ని ఇంతలో ఫినిష్ చేస్తే దీనికి ఇలా చేయి, ఈ బుక్ కాదు కదేమో, ఈ బుక్ చదివితే బెటర్ ఏమో. జస్ట్ చెప్పడానికి ఎంత అండి, 5 minutes పడుతుంది కదా, అంతే కదా. నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్లో ఉన్నారు. హలో సుబ్రహ్మణ్యం గారు. రైట్, నెక్స్ట్ కాల్ మల్లేష్ లైన్లో ఉన్నారు. హలో మల్లేష్ గారు, మీ డౌట్ ఏంటి అడగండి. నమస్కారం సార్. నమస్తే అండి సార్, మా పాప సెకండ్ ఇయర్ చదువుతుంది సార్, బైపీసీ. ఓకే సార్, ఒకవేళ నీట్ రాలేదనుకుంటే వేరే కోర్స్ ఏమన్నా? అదే నీట్ రాకపోతే అంటే మరి జనరల్గా ఏదైనా అదర్ కోర్సెస్ అంటే పారామెడికల్ కోర్సెస్ కానీ, లేకపోతే నైజర్ ఎగ్జామ్ కానీ అలాంటిది ఏదైనా బిట్స్ యాక్ట్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ ఏదైనా రాసుకుని వేరే కోర్సెస్కి వెళ్ళొచ్చండి. బట్ జనరల్గా బయోటెక్నాలజీ కానీ, బయో ఇన్ఫర్మాటిక్స్ కానీ, లేకపోతే అదర్ ఏవైతే బయాలజీ రిలేటెడ్ కోర్సెస్ అని మనం అనుకుంటామో అవన్నీ కూడా ఎంపీసీ కోర్సెస్ అండి, బయాలజీ వాళ్ళకి సంబంధించిన కాదండి. చాలామంది బయాలజీ వాళ్ళు పాపం తెలియక అనుకుంటారంటే ఇది బయాలజీ కోర్సెస్ అనుకుంటారండి, ఎంపీసీకి సంబంధించిన కోర్సెస్ కాబట్టి. రాకపోతే దేనికి వెళ్ళాలంటే మోస్ట్లీ పారామెడికల్, ఫిజియోథెరపీ కానీ, నర్సింగ్ కానీ ఇలాంటి కోర్సెస్కి వెళ్ళొచ్చండి. లేదంటే అగ్రికల్చర్ కానీ, లేకపోతే ఫుడ్ టెక్నాలజీ కానీ ఇలాంటి కోర్సెస్కి వెళ్ళడం కానీ, లేదు అనుకున్నట్లయితే మేబీ ఏదైనా నైజర్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ రాయడం కానీ ఇట్లాంటివి ఏదైనా చేసుకుని ముందుకెళ్ళే విధానం ఉంటుందండి. బట్ ఎక్కువ ఆప్షన్స్, కొంచెం బెటర్ సాలరీస్ వచ్చి ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉండవు. బట్ రీసెర్చ్ సైడ్ వెళ్తే బాగానే ఉంటుంది. ఏదైనా సియూటీ ఎగ్జామ్ ద్వారా కూడా కొన్ని ఏదైనా మంచి కాలేజీలో వెళ్ళే అవకాశం కూడా ఉంటుందండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. శ్యామ్ ప్రసాద్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో శ్యామ్ ప్రసాద్ గారు, మేడం మాట్లాడండి. మేడం, సతీష్ గారితో మాట్లాడాలి. చెప్పండి. హలో చెప్పండి సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మా బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది సార్? మరి ఎట్లా, ఏ కోర్స్ అయితే? అంటే అలా ఎక్కడ చదివాడు, ఎంత జీపీఏ వచ్చింది, అది ఒకసారి చెప్పండి. ఏ కాలేజీలో చదివాడు, ఎంత జీపీఏ వచ్చింది? ఓకే, అంటే జనరల్గా అతను బీటెక్ చదువుతున్న స్టూడెంట్ గురించి అడిగాడండి అబ్బాయి. సెయింట్ పీటర్స్ కాలేజ్ సిజిపి 8.6 వచ్చింది. అంటే నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అది అడగడానికి క్వశ్చన్ సింగిల్ క్వశ్చన్ అండి. అది సెయింట్ పీటర్స్ కాలేజ్ చదువుతున్నాడు. అంటే క్వశ్చన్ సింగిల్ గానే ఉంది కదండి, బట్ అంత సింపుల్ అర్థమైందండి. అంటే క్వశ్చన్ చాలా సింపుల్ గా ఉంది కదండి. మామూలుగా మా దగ్గర కౌన్సిలింగ్ వస్తే 2 hours మాట్లాడాలి, 1 hour అని. మినిమం 1 hour మాట్లాడతాం అనుకోండి జనరల్గా దగ్గరికి వచ్చినప్పుడు. సమ్ కేసెస్లో ఎక్స్టెండ్ అవుతుంది 1.5 even 2, బట్ మినిమం 1 hour ఉంటుందండి మోస్ట్ ఆఫ్ ది కేసెస్. క్వశ్చన్ అలా ఉండదండి. ఎందుకంటేనంటే స్టూడెంట్ తాలూకా ఉన్న ఎబిలిటీ ఏంటి, స్కిల్స్ ఏంటి, లాస్ట్ 2-3 summers ఏం చేశాడు, అతనికి ఏ సబ్జెక్ట్ మీద పట్టు ఉంది, అతనికి ఉన్న ఎబిలిటీ ఏంటి, అతనికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి అన్నది ఒక సెట్ ఆఫ్ అనాలిసిస్. సెకండ్ సెట్ ఆఫ్ అనాలిసిస్ ఏంటంటే అతనికి ఉన్న ఫైనాన్షియల్ కండిషన్స్ ఏంటి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అతను క్రాక్ చేయగలడు, ఏ ఇంట్రెస్ట్ కాదు, ఏ క్రాక్ చేయగలడు, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో చేయగలడని చూసి అతను క్యాట్ ఎగ్జామ్ రాసి ఏదైనా ఎంబీఏకి వెళ్ళాలా, లేకపోతే గేట్ ఎగ్జామ్ రాసి వెళ్తాడా, లేకపోతే అబ్రాడ్ ఏదైనా ఎంఎస్సీకి వెళ్ళాలా, లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వాలా లేదా, లేకపోతే అసలు కంప్లీట్గా ఇతను కోర్కి సంబంధించి ఎంబీఏ కాకుండా ఇతను కోర్కి సంబంధించిన కాకుండా వేరే అదర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, సో అబ్రాడ్లో ఏదైనా ఏ కంట్రీ వెళ్తే బెటర్, అబ్రాడ్లో ఏదైనా స్కాలర్షిప్లు వచ్చే అవకాశం ఉందా లేదా, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసి ఏది బెస్ట్ అనేది మనం చెప్పడం జరుగుతుంది తప్ప ఇన్ జనరల్గా మామూలుగా క్వశ్చన్కి ఆన్సర్ మీకు చెప్పాలి అనుకున్నట్లయితే, ఇంత తక్కువ టైంలో నేను చెప్పాలి అనుకున్నట్లయితే మోస్ట్ కేసెస్లో మేబీ ప్రాబబ్లీ అతనికి ప్లేస్మెంట్స్ అలా ముందు వచ్చే అవకాశం ఉందా లేదా చూడాలి. వీళ్ళందరూ అంటే మ్యాక్సిమం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఎవరు అంటారంటే ప్లేస్మెంట్ రాని వాళ్ళే. జనరల్గా బీటెక్ కొంచెం బెటర్ కాలేజీకి వెళ్ళిన వాళ్ళు బాగా టాపర్స్ 1-2% ఉంటారండి. ప్లేస్మెంట్ వచ్చే వాళ్ళు ఉన్నా కూడా హైయర్ స్టడీస్కి వెళ్తారండి, వాళ్ళు 1-2% కూడా ఉంటారండి. మెజారిటీ ఆఫ్ ది కేసెస్లోనంటే మీకు పీజీకి వెళ్ళాలన్న థాట్ ఎవరికి వస్తుంది అంటే యూజీలో సరిగా సెటిల్మెంట్ లేనోడే. కాల్ చూద్దాం సార్. శ్రీనివాస్ గుంటూరు నుంచి. హలో
నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, సార్ నమస్తే సార్. చెప్పండి. సార్ బాబు IIIT బెంగళూరులో సిఎస్సి తీసుకున్నాడు సార్. ఓకే. ఎంఎస్కి ఏ సెమిస్టర్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కలవాలి సార్. ఎంఎస్కి ఆలోచన అంటే ఫారెన్ జనరల్గా అంటే 3-2 అయిన తర్వాత వెంటనే నాకు కనపడాలండి. అప్పుడు 3 ఉంది. థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ అయిపోయినా కలవమంటారా సార్? అంతే, థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత అండి. థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అయిపోయినట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సతీష్ గారు, మీరు అంటారు లో బడ్జెట్ స్కూల్స్ ఇలా ఉంటే క్వాలిటీ ఉండదు, ఇలా ఉంటాయని అంటున్నారు. మరి వాళ్ళకి స్కూల్ పెట్టేటప్పుడు తెలియదా? మరి ఇంత బడ్జెట్లో స్కూల్ పెడుతున్నారు, ఇంత ఫీజు ఇంత తక్కువగా ఉంది అనుకున్నప్పుడు పేరెంట్స్కి ఈ ఆలోచన రాదా? ఇవేమి ఆలోచించారు? ఇప్పుడు మీరు 10 రూపాయలు ఉంటే ఒక రకమైన ఇడ్లీ తింటారు, 100 రూపాయలు ఉంటే ఒక రకమైన ఇడ్లీ తింటారు, 1000 రూపాయలు ఉంటే ఒక రకమైన ఇడ్లీ తింటారు. అన్ని ఇడ్లీ అని మీరు అనుకుంటారు. క్వాలిటీలో తేడా ఉంటుందా ఉండదా అనేది బట్ మీ పర్స్పెక్టివ్లో బాగానే ఉంది కదా, నేను ఇడ్లీ తింటాను కదా అని మీరు అనుకుంటున్నారు. బట్ సరే ఉంటుందా ఉండదా అనేది పక్కన పెట్టినా ఇంజనరల్గా అంటే పేరెంట్స్ ఎవరైనా ఇప్పుడు నేను చదువుకునే రోజు ఎవరైనా నేనే చదువుకున్న రోజులు ఉన్నాయండి. నా దగ్గర డబ్బులు లేవండి, నేను పోయి గవర్నమెంట్ స్కూల్లోనో లేకపోతే వేరే స్కూల్లోనో చిన్నప్పుడు నేను కూడా చదువుకున్నాను కదా, మీరు కూడా చదువుకుంటారు కదా. అందరికీ ఎఫర్టబిలిటీ చేయలేరు కదండి. చేయలేనప్పుడు మనం వెళ్తారు. కానీ ఆ స్కూల్లో వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా మీరు ఆలోచించండి. 20,000 రూపాయలు తీసుకుని 8,000 రూపాయల కంటే 10,000 రూపాయల కంటే టీచర్స్ వాళ్ళు కూడా జీతాలు ఇవ్వలేరు కదా. గవర్నమెంట్ అంటే ఇస్తుందండి, 1,00,000 రూపాయలు ఇస్తారండి. ఇచ్చినప్పుడు అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ పాపం ఎట్లా వస్తుందండి వాళ్ళకైనా. ఇంకోటి ఏంటంటే లో బడ్జెట్ స్కూల్లో ఉన్న ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే నేను మీకు చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా ఈవేళ ఎక్కువ స్పాయిల్ అయిపోతున్నారు చిల్డ్రన్స్. ఒకప్పుడు రిచ్ పీపుల్ స్పాయిల్ అయ్యేవారు, ఇప్పుడు రిచ్ పీపుల్ స్పాయిల్ అవ్వట్లేదు. ఎందుకని? వాడు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఇప్పుడు. బాగా జాగ్రత్త కాదండి, ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయో లేకపోతే అల్లు అరవింద్ గారు అబ్బాయో లేకపోతే ఏమో మన వెంకటేష్ గారి ఇంట్లో చుట్టాలో లేకపోతే సెలబ్రిటీస్ పిల్లలు పొలిటీషియన్స్ పిల్లలు ఎవరు చూసినా కూడా వాళ్ళు బెటర్గా బతుకుతున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, చాలా మెచ్యూరిటీ లెవెల్ పెరిగిపోయింది. లో లెవెల్ పిల్లలకి ఏమవుతుందంటే మొబైల్స్ దగ్గరికి రావడం వల్ల, ఒకప్పుడు మొబైల్స్ లేని టైంలో రిచ్ పీపుల్ చెడిపోయారు. ఇప్పుడు మొబైల్స్ రావడం వల్ల తల్లిదండ్రులు బిజీగా ఉండి కూలి పని చేసుకోవడానికి వెళ్తాడు, ఫోన్ ఇంట్లో పెడతాడు, ఫోన్కి అలవాటు అవ్వడం, డ్రగ్స్కి అలవాటు. 9-10 సంవత్సరాల వయసు వాళ్ళు ఎక్కువగా డ్రగ్స్కి బానిసలు అవుతున్నారండి ఢిల్లీలో. వాళ్ళందరూ కూడా బిలో పవర్టీ పూర్ పీపుల్ అయితే మామూలుగా వెళ్ళి స్కూల్కి వెళ్ళి విద్యార్థులేనండి. ఇదంతా అసలు డిఫరెంట్ డైమెన్షన్స్ అండి. ఇట్స్ నాట్ దట్ రిచ్ పీపుల్ చదవరు, పూర్ పీపుల్ చదువుతారు అనేది 20 ఏళ్ల క్రితం. సరే, కొంతమంది కూడా ఉన్నారు కదా సార్ గవర్నమెంట్. అంటే అదేనండి నేను మెజారిటీ చెప్తున్నాను. అంటే నా ఉద్దేశం 100% అని కాదండి. ఒకప్పుడు ఎలా ఉంటుందండి, ఇప్పుడు రివర్స్ అయిపోలేదు. ఇప్పుడు ఏమవుతుందంటేనంటే లో పాపం పీపుల్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేరెంట్స్ కూలి పని చేసుకుంటే తప్ప బతకలేరు, అలా బయటకు వెళ్ళాలండి. మొబైల్స్ పిల్లల చేతిలో పెట్టినప్పుడు ఆ వయసులో కంట్రోలింగ్ ఉండదో తెలియదు, ఏం చూస్తాడో తెలియదు, ఎవరితో మాట్లాడుతాడు, క్రైమ్ చేసేది కానీ ఇంకోటి కానీ పాపం ఏమవుతుంది. నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. విజయనగరం నుంచి మహేష్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, చెప్పండి మహేష్ గారు. నమస్తే, మాట్లాడండి. హలో, మాట్లాడండి మహేష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నమస్తే. పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది సార్. ఓకే ఎంపీసీ సార్. ఓకే, హలో చెప్పండి. ఇప్పుడు మామూలుగా టెస్ట్ పెడితే మెయిన్స్ అది టెస్ట్ పెడితే 100 యావరేజ్ 100 నుంచి 120 మధ్యలో వస్తున్నాయి సార్. ఓకే, ఏదైనా బుక్స్ ఏమైనా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఏమైనా బుక్స్ సెటప్ చేయడానికి ఏమైనా అదర్ బుక్స్ ఏమైనా మెటీరియల్ కావాలంటే ఏమైనా సెటప్ చేయమంటే. అంటే జనరల్గా అంటే జేఈ మెయిన్స్కి సంబంధించి చాలామంది రెగ్యులర్గా అడిగి క్వశ్చన్ అండి ఇది. 4 బుక్స్ ఎక్కువ చదువుతాను, 2 బుక్స్ ఎక్కువ చదువుతాను, ర్యాంక్ పెరుగుద్ది, మార్కులు పెరుగుతాయి అనుకుంటారండి. ఇది కంప్లీట్గా మిస్కాన్సెప్ట్ అండి. అది చాలామందికి తెలియదండి. ఈవెన్ టాప్ 100 ర్యాంక్ వచ్చి వాళ్ళు కూడా పుస్తకాలు ఎక్కువ చదవరు. సో ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ ఏంటంటేనంటే చదివిన పుస్తకమే 10 అంటే ఒక బుక్ చదివితేనే సరిపోద్దండి మెయిన్స్కి. ఇప్పుడు నేనంటూ ఇన్స్టిట్యూట్ పెట్టి మెయిన్స్ కోచింగ్ ఇస్తే ఒక్క బుక్కే ఏఎన్సీఆర్టీఓ లేదా ఏసీ వర్మ లాంటి బుక్ తీసుకుని ఒక బుక్నే 20 సార్లు చదివిస్తాను, ర్యాంక్ కొట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ బుక్స్ చదవడం వల్ల ర్యాంక్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి అనేది మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఓకే, మీరు అండర్స్టాండింగ్ ఎలా ఉంది టీచర్ చెప్పినప్పుడు మీకు డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉంది, డెప్త్ ఆఫ్ థింకింగ్ ఏ విధంగా ఉంది, మీరు ఎలా రీప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు అన్న దాన్ని బట్టి మీ పెర్ఫార్మెన్స్ ఉంటుంది తప్ప మీరు చదివితేనో లేకపోతే బోర్డుల మీద చెప్పింది ప్రాబ్లం చేస్తేనో నాలెడ్జ్ అనేది పెరగడం అనేది ఉండదండి. బుక్ ఏ బుక్ రాసినా అదే రాస్తాడంటాడు. మెయిన్స్ వరకు పెద్ద ఇష్యూ ఏ ఉండదండి. అడ్వాన్స్ అంటే వేరు, కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. కాలిఫోర్నియా నుంచి రాధాకృష్ణ లైన్లో ఉన్నారు. హలో రాధాకృష్ణ గారు. హలో మేడం. హలో అండి, మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి రాధాకృష్ణ గారు. సార్ యాక్చువల్లీ హలో చెప్పండి. మా డాక్టర్ 12th grade లో ఇక్కడ కాలిఫోర్నియా చేసింది సార్. ఓకే.
వీఆర్ ప్లానింగ్ టు తన ఒక అండర్ గ్రాడ్యుయేట్ ఇంట్లో చేద్దాం అనుకుంటుంది. ఓకే. అయితే తను జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతుంది, సేమ్ టైం SIT కూడా రాసింది. 15-20 మార్క్స్ వచ్చాయి. షీస్ ట్రైయింగ్ అగైన్. సార్ మేము IIT IIIT హైదరాబాద్ లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. అయితే దాంట్లో మ్యాండేటరీ ఎడ్యుకేషన్ ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంది. బట్ మా డాటర్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ ఉంది. సార్ ఇది IIT వాళ్ళు ఇది కెమిస్ట్రీ కంపల్సరీ కదా సార్? అంటే IIT బెంగళూరుకి కంపల్సరీ తీసేశారండి ఈ సంవత్సరం. ప్రాబబ్లీ IIT బెంగళూరులో మీకు యాక్చువల్గా ఇది లేదండి. అంటే మీకు ఈ ఫారెన్ నేషనల్స్ ఏదైతే ఉందో ఇది IIT బెంగళూరుకి అయితే లేదండి. ఇప్పుడు నెమ్మదిగా ఎవరి కూడా కెమిస్ట్రీని మ్యాండేటరీ దాంట్లో తీసేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది బయట అవుట్ సైడ్ కాలేజ్ అంటే IITs ఈజ్ డిఫరెంట్ అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగా మ్యాండేటరీ. సో ఆఫ్ కోర్స్ ఫిజిక్స్ కాదు ఫిజిక్స్ రిలేటెడ్, కెమిస్ట్రీ కాదు కెమిస్ట్రీ రిలేటెడ్ కంపల్సరీగా ఉండాలి. బట్ జనరల్గా IIT ఈవెన్ హైదరాబాద్లో మీరు తీసుకున్నప్పటికీ కూడా అంటే సో వాళ్ళు ప్రాబబ్లీ నేను అనుకున్న నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ ప్రాబబ్లీ వాళ్ళు తీసేయించండి అది వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా. సో మోస్ట్లీ మ్యాథ్స్, ఫిజిక్సే పెడుతున్నారండి. ఇప్పుడు చాలా కాలేజెస్ అన్ని కూడా వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ని మారుస్తున్నాయి. ఎందుకంటే IB కరికులం, IGCSE కరికులంలో ఈ విధంగా ఉంది. బట్ ఎందుకైనా మంచిది మీరు పక్కాగా మీరు వెళ్ళాలని మీరు డిసైడ్ అయ్యారు కాబట్టి ఒకవేళ ఏదైనా మార్చకపోయినా IIT హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటే ఆఫ్ కోర్స్ 15-20 అలాగా కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశం ఉండదు, ఓన్లీ ఈసీ మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. సో నా సలహా అయితే ఏం చేస్తారంటే ఇమీడియట్గా ఓపెన్ స్కూల్లో 5 సబ్జెక్టులు రాసేయండి. ఎలాగా మీరు చదివి ఉన్నారు కాబట్టి పెద్ద కష్టమైన పని ఏం కాదండి. ఇప్పుడు 12th చదువుతుందని చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఓపెన్ స్కూల్కి డెడ్ లైన్ అయిపోయినట్టుంది. ఒకవేళ ఉంటే ఏదో ఒక రాష్ట్రంలో అంటే మేబీ మన స్టేట్లో ఉండకపోవచ్చు, ఆగస్ట్ 15th అయిపోయినట్టుందంటే మేబీ ఏపీ ఓపెన్ స్కూల్ కానీ లేకపోతే ఏదైనా చెన్నై OS కానీ వేరే అదర్ తమిళనాడు కానీ రాజస్థాన్ కానీ ఏదో ఒక చోట ఓపెన్ స్కూల్లో కానీ మీరు రాసినట్లయితే ప్రాబబ్లీ మీకు డెఫినెట్గా అది ఎలిజిబిలిటీ వచ్చే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ ఇయర్ మార్చే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. ఆల్మోస్ట్ గవర్నమెంట్ దీన్ని సీరియస్గానే థింక్ చేస్తుంది. కొన్ని స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ మాత్రమే కెమిస్ట్రీ మ్యాండేటరీ చేస్తుంది. కెమికల్ ఇంజనీరింగ్ వాటికి మిగిలినట్లకి అసలు అక్కర్లేదు అన్న ధోరణి పెరుగుతుంది. చాలా కాలేజెస్ మార్చినాయి. ఈవెన్ IIT బెంగళూరు ముందుకు వచ్చింది, చేసింది. ఈవెన్ జాక్ కౌన్సిలింగ్ కూడా కొన్ని కాలేజెస్ ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో అది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఆల్రెడీ కాలిఫోర్నియాలో ఉన్నారు కాబట్టి ఒకవేళ నిజంగా ప్రొఫైల్ కానీ బాగుండండి, ఏపీస్ అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్ బాగానే ఉండి మిగతా అన్ని బాగానే ఉన్నట్లయితే మేబీ ఫుల్ ఫండింగ్తో అక్కడ ఎందుకు ట్రై చేయకూడదన్న పాయింట్ కూడా ఒకటి ఆలోచన చేసుకోండి. అంటే మేబీ ఆఫ్ కోర్స్ ఇది మీది పర్సనల్ అండ్ ఎమోషనల్ ఆస్పెక్ట్ సంబంధించింది అయినప్పటికీ కూడా అది కూడా ఒక ఆప్షన్ ఉంది. దాన్ని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. రైట్. వినుకొండ నుంచి ఆంజనేయులు లైన్లో ఉన్నారు. హలో ఆంజనేయులు గారు. అవునండి. మీ డౌట్ ఏంటి అడగండి, సతీష్ గారితో మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. మా అబ్బాయి MCA చదివాడు. ఓకే. హలో చెప్పండి. 8 సంవత్సరాలు అయిపోయింది. సంవత్సరం క్రితం జాబ్ చేశాడు, జావా ఇవన్నీ నేర్చుకున్నాడు. MCA అయిపోయి 8 సంవత్సరాలు అయిపోయింది. ఓకే. అయితే ఇప్పుడు ఏది నేర్చుకుంటే సరైన ఉద్యోగాలు అడుగుదామని చేశాను సార్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి? .NET మీద చేశాడండి. ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాడు, ఖాళీగా ఉన్నాడా? ఖాళీగా ఉన్నాడండి. ఓకే. అంటే జనరల్గా అంటే ఈ ఖాళీగా గ్యాప్ వచ్చిన స్టూడెంట్స్ని అసలు ఎవరో ఫేవరబుల్గా చూడరండి ఏ కంపెనీ కూడా. అందులో చెప్తున్నాను ఆన్సర్. సో ఇది ఎలా ఉంటుంది అంటే కంపెనీ ఎలా చూస్తుంది అంటేనంటే అంటే నేను చెప్పిన ఆన్సర్లు కొన్ని నచ్చట్లేదు జనానికి, కానీ కంపెనీ ఎలా చూస్తుందో అలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతేనండి, అంతకుమించి ఏం లేదు. ఇది డిస్కస్మెంట్ అని అనుకోవద్దండి దయచేసి. ఇదో పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అసలు నాకు దాన్ని ఏమంటారు, దాన్ని నన్ను ట్రోల్ చేసి నాకు యాంటీ పెరగడం నాలాంటి కూడా యాంటీ పెరుగుతున్నారు చూడండి, అన్ఫార్చునేట్ థింగ్ అది. సో మేబీ నా చెప్పి స్టైల్ కొంచెం అట్లా ఉంటుంది, మేబీ నా ఫేస్ ఎక్స్ప్రెషన్ కానీ లేకపోతే మేబీ చెప్పే విధానంలో అలా ఉండొచ్చు, కానీ దయచేసి అర్థం చేసుకోవడానికి ఫస్ట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎలా ఉంటుందంటేనంటే MCA చదివి అతను 8 years అయినప్పుడు అండి అప్పుడున్న సరే .NET చదివాడు, జావా చదివాడు, లేకపోతే వేరే వాటి మీద జాబ్స్ చేశారండి. .NET బాగానే ఉన్నాయండి, ఇప్పుడు కూడా కొన్ని జాబ్లు ఉన్నాయి, లేవని చెప్పడానికి అయితే లేదు కాదంటే. సో ఇతను స్టిల్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలి, ముందుకు వెళ్ళాలనుకున్నట్లయితే మాత్రం అండి ఇప్పుడున్న కొత్తగా వచ్చే కోర్సులు చాలా ఉన్నాయండి. ఇప్పుడు AML రకరకాల కోర్సులు వస్తున్నాయండి. ప్రాబబుల్ అతను ఏదైనా మంచి ప్రాజెక్ట్ బేస్డ్ కానీ ఏదైనా కోర్సెస్ కానీ ఏదైనా నేర్చుకుని కానీ ఏదైనా కొన్ని ప్రాజెక్ట్స్ చేయడం కానీ ఇట్లాగే ఏదైనా సమ్ కనెక్షన్స్ ఏదైనా పట్టుకుని ముందు చిన్న జాబ్లోకి వెళ్ళిపోవాలండి ఎక్కడ చోట. స్టిల్ .NET జాబ్స్ ఉన్నాయి, ఇంకా అది వ్యానిష్ అయిపోలా, ఇంకా ఉన్నాయి. సో .NET రిలేటెడ్ జాబ్స్ స్టిల్ ఇంకా మార్కెట్లో అవకాశాలు ఉన్నాయి కాబట్టి జావా రిలేటెడ్ ఏదన్నా చిన్న జాబ్లోకి ఏదైనా వెళ్ళాలి అనుకున్నట్లయితే కొంతమంది ప్రాజెక్ట్స్ అవి చేసంటే తర్వాత ఇంటర్వ్యూస్కి పంపిస్తున్నారు. అట్లాంటి ఏదైనా ట్రై చేసి ఏదైనా ఒక ఇన్స్టిట్యూటో లేకపోతే ఇంకోటి ట్రై చేసి. కొత్తగూడెం నుంచి మంగా లైన్లో ఉన్నారు. హలో హలో చెప్పండి. చెప్పండి సార్. నమస్తే అండి సతీష్ గారు. నమస్తే అండి. మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్ తిరుమలలో చదువుతుందండి. మెయిన్స్ లో సంకల్ప సెక్షన్ లో ఉందండి.
140, 150 అలా మార్క్స్ వస్తున్నాయండి. ఓకే. అది తక్కువ వ్యవధిలో ఇప్పుడు మెయిన్స్ సంబంధించిన బుక్స్ ఏమైనా చెప్తారేమో చూసేసాను. అదే ఆల్రెడీ దీనికి సంబంధించి ఆల్రెడీ మనం వేరే క్వశ్చన్లో కవర్ చేసేసామంటే మోస్ట్లీ. సో బుక్స్కి సంబంధించి ఆల్రెడీ సేమ్ క్వశ్చన్ వేరే వాళ్ళు అడిగారు, మనం ఆన్సర్ చెప్పాము ఆల్రెడీ. సో ఆధార్ కార్డు ఏమంటే సతీష్ గారు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఎలా ఉంది? ఓకే, లో బడ్జెట్ స్కూల్లో చదివితే క్వాలిటీ లేదు అని అంటున్నారు. మరి అలాంటి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే అక్కడ ఉందా? స్కూల్స్లో కూడా కొన్ని స్కూల్స్ బాగానే ఉన్నాయండి. ఇప్పుడు మోడల్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. నేను అంటే కంప్లీట్గా గవర్నమెంట్ స్కూల్స్ బాగోలేదని అంటాకైతే లేదు, కానీ మేబీ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న టీచర్ అయితే మాత్రం డెఫినెట్గా హై క్వాలిటీ. అసలు అందులో సెకండ్ థాటే లేదు మీకు. సో చాలా లక్షల్లో ఎగ్జామ్ రాస్తే చాలా వందల్లో సెలెక్ట్ అవుతారు. గవర్నమెంట్ కాలేజీలో టీచర్లు అవనోళ్ళే కదా ప్రైవేట్ కాలేజీలో చేసేది, ప్రైవేట్ స్కూల్స్లో చేసేది. వీళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు కాని వాళ్ళు అందరూ ఎగ్జామ్ రాస్తే కొట్టలేని వాళ్ళు అందరూ ఏముంటాయి, ఎగ్జామ్ ఉంటుంది కదండి, టీచర్స్ పడతాయి కదా నోటిఫికేషన్స్ అవన్నీ. వీళ్ళందరూ యూజీసీ నెట్లో వీళ్ళందరూ ఎక్కడ గవర్నమెంట్ దాంట్లో ఏ ఉద్యోగం రాని వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ మంది టీచర్స్ ఉంటారు. అంటే నా ఉద్దేశం అందరూ అని కాదు, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అండి. సో అందువల్ల కాకపోతే ఏంటంటే ప్రైవేట్లో కొంచెం ప్రెజర్ ఉంటుంది, వాళ్ళు చెప్తారు. అది సంగారెడ్డిగూడెం నుంచి వీరబాబు. హలో వీరబాబు గారు, నమస్తే అండి. నమస్తే అండి. మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్ రాజమండ్రి తిరుమలలో చదువుతుందండి. అయితే మెయిన్స్ లో 140, 150 అలా మార్క్స్ వస్తున్నాయండి. ఇందాక తీసుకున్నా కాలే కదా. తక్కువ వ్యవధిలో మెయిన్స్ సంబంధించిన బుక్స్ ఏమైనా ఉంటాయండి? సేమ్ క్వశ్చన్ ఆల్రెడీ ఇందాక అడిగితే అది చెప్పానండి. వేరే కాల్ కవర్ చేశానండి ఆల్రెడీ. సో ప్రాబ్లం ఆ కాల్లో చివరిగా మీ సజెషన్ ఏంటి? అంటే ఏంటంటే నా ఉద్దేశం అయితేనంటే స్కూల్ ఎడ్యుకేషన్ కానీ మీరు మెరుగుపరచకపోతే మొత్తం కంట్రీ ఎదుగుదలకే ప్రమాదం ఇది. స్కూల్ ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ స్కూల్స్ యొక్క ప్రాధాన్యత 50%. ఎప్పటికి కూడా భారతదేశంలో ఇప్పటికి కూడా మోర్ దెన్ 50% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్. మిగిలినటువంటి 50%లో లో బడ్జెట్ స్కూల్స్ 30% ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్లో. అంటే ఒక్క తెలంగాణలో 13,000 స్కూల్స్ ఉన్నాయి లో బడ్జెట్ స్కూల్స్. ఇట్స్ నాట్ సింపుల్ నెంబర్. అది ఆంధ్రాలో ఆల్మోస్ట్ 12,000 ఉన్నాయి. 25,000 లో బడ్జెట్ స్కూల్స్ 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ లో బడ్జెట్ స్కూల్లో చదివే పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉందంటే పాపం వాళ్ళు 9th, 10thలోకి వచ్చినప్పుడు కూడా 10th క్లాస్ పాస్ అయితే చాలరా, బట్టి కొడితే చాలరా అన్న పరిస్థితిలో ఉన్నారు తప్ప చాలామంది మ్యాథ్స్ సైన్స్ రాక హ్యుమానిటీస్ వైపు వెళ్ళి వాళ్ళు ఎదురు వెళ్ళాయి. ఎందుకంటే వాళ్ళకి మ్యాథ్స్ సైన్స్ రాదు వాళ్ళకి. ఈ టీచర్స్ సరే, నేను టీచర్ ఇప్పుడు ఎవరినైతే ఇక్కడ తప్పు పట్టట్లేదండి. సొసైటీ తప్ప, లేకపోతే టీచర్స్ తప్ప, లేకపోతే పేరెంట్స్ తప్ప, లేకపోతే టీచర్ స్కూల్ యాజమాన్యం తప్ప అన్న పాయింట్లోకి నేను వెళ్ళట్లేదండి. సిస్టమ్ ఇట్లా నడుస్తుంది, దీన్ని కరెక్షన్ చేయాలి అంటే నా సజెషన్ అయితే ఏంటంటే ఆ లో బడ్జెట్ స్కూల్స్ కొన్ని స్కూల్స్ కానీ ముందుకు వస్తే, నేను మీకు ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను అఫీషియల్గా చెప్పేది ఏంటంటే ఆ స్కూల్స్ని మనం తీసుకుని అట్లీస్ట్ 10% ఆఫ్ ది క్లాస్ వర్క్ లోడ్ని, మినిమం 10% ఆఫ్ ది మ్యాథ్స్ అండ్ సైన్స్ క్లాస్ వర్క్ లోడ్ నేను తీసుకుని మనం ఆన్లైన్ ద్వారా కూడా హై క్వాలిటీగా ఇవ్వగలిగితే మిగిలిన 90% ఆ టీచర్సే చెప్పాలి. నా ఉద్దేశం మొత్తం మనం చెప్పాం, కానీ ఆ టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే టీచర్స్కే ట్రైనింగ్ ఇచ్చే టీచర్స్ కావాలి. అది గవర్నమెంట్ కొన్ని పద్ధతుల్లో మనం చేసినప్పటికీ కూడా ఫుల్ ప్లేజర్గా వెళ్ళట్లేదు. మేబీ టీచర్స్కి ట్రైనింగ్ ఎందుకు ఇవ్వకూడదు అన్న పర్స్పెక్టివ్లో కూడా చేయాలి. పెద్ద స్కూల్లో టీచర్స్కి ఇస్తే ఇగో ఉంటుందండి, వాళ్ళు రారు. నాకు చెప్పడం ఏంటి, నేను మంచి టీచర్ కదా అంటారు. పాపం లో బడ్జెట్ స్కూల్లో ఉన్న టీచర్స్కి అలాంటి ఇబ్బంది ఉండదు. రైట్, ఇవాళ ఒక మంచి విషయం చెప్పారు స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి, టీచర్స్కి, స్కూల్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఎడ్యుకేషన్ లైవ్ షో. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ, లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు
ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.